ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు, మీరందరూ మంచిగా ఉన్నారు, మీరందరూ సుఖముగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యములు చేసి ఉన్నారు, చేస్తారు కాదు, అద్భుతమైన కార్యములు చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బ్రతికించి ఉంచి ఉన్నాడు. ఎండిపోయిన స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని బాగుపరిచినాడు. ఇది మనం పలకాలి, ఇది సువార్త. చాలాసార్లు నేను వింటూ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు బాధపడుతున్న విషయం ఏమిటంటే, కావున ప్రభువునందు ప్రియులరా మీరు నరకానికే పోతూ ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక అంటారు. అరే, పిలిచిందేమో, అడ్రస్ చేసిందేమో ప్రభువునందు ప్రియులారా, చెప్పే మాట ఏమో మీరు నరకానికి పోతున్నారు, ఆ తదుపరి మాట ఏమో మళ్ళీ దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పేసి అంటూ ఉంటారు. సమ్టైమ్స్ వెరీ అన్కాన్షియస్లీ వీ స్పీక్, దట్ ఈస్ నాట్ రైట్. మరి ముఖ్యంగా ఈ దినాన్ని దైవ సేవకులైనటువంటి వారికి కూడా నేను మనం చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా తోటి సేవకులరా, అంత్య దినాల్లో మనం ఉండి ఉన్నాం, కడవరి కాలంలో మనం ఉండి ఉన్నాం. మనం మాట్లాడవలసిన మాట తెలుసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మంచి మాటను మనం మాట్లాడదాం. జీవమును కలిగించే మాటనే మనం మాట్లాడదాం. నిత్య జీవాన్ని కలిగించే మాటలను మనం మాట్లాడదాం. శాపవచనం పలకొద్దు. నువ్వు కానుక తేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దేవునికి కానుక ఇవ్వకపోతే నువ్వు చిల్లు సంచిలో వేసుకున్నట్టు అవుతుంది, నీ డబ్బంతా ఆసుపత్రులకే నువ్వు పాడు చేసుకుంటాం జరుగుతుంది, అంటే నువ్వు జబ్బు అయిపోవాలి, నువ్వు ఆసుపత్రిలో పాలు అవ్వాలి. ఇలాంటి మాటలు అన్నమాట. వద్దండి బాబు, నా తోటి దైవ సేవకులకు నేను మనం చేస్తున్నాను. నెగిటివ్ మాట పలకొద్దండి. ఎందుకంటే మీరు అసలే దైవ సేవకులు, మీరు పలికే ప్రతి మాట జరిగి తీరుతుంది. మీరు నెగిటివ్గా పలుకుతూ వాడు అలా నాశనం అయిపోతాడు, వీడు ఎలా నాశనం అయిపోతాడు, వాడు బాడుపాడు, వీడు బాగుపడ్డు, వాడు రక్షణ పొందడు, వీడు రక్షణ పొందడు, వాడు మారు మనసు పొందడు, ఈ మాటలు వద్దండి. మారు మనసు లేని వారి యొక్క మారు మనసు లేనితనాన్ని గురించి చెప్పే కంటే వానికి మారు మనసు ఎలా కలుగుతుందో, వాడు ఎలా రక్షింపబడుతున్నాడో, వాడు ఎలా నిత్య జీవానికి వెళతాడో, ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయో, దేవుని ఆశీర్వాదం మన జీవితం మీదకి ఎలా వస్తుందో, ఇవి మనం పలకాలి. అవి ఆశీర్వాదం మన జీవితం మీదకి రావాలి అని అంటే మనం పలకాలి, మనం వారిని ఆశీర్వదించాలి. అదే సంఖ్యాకాండంలో కూడా దేవుడు అంటాడు, అహరోను వంశస్థులైనటువంటి వారు ఇలాగున్న ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తూ వారు ఒక మాట పలికితే అప్పుడు తద్వారా దేవుడు వీళ్ళని అహరోనీయులైనటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం పలికేది ఒక శాపవచనం పలుకుతూ, మనం పలికేటువంటిది ఒక దుర్భాష లేక తిట్టులతో కూడినటువంటి మాట, బేదరపుల కింద మాట, ఒక నెగిటివ్ మాట పలుకుతుందంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బి బ్లెస్డ్ అండి? ప్రజలు దీవించబడ్డానికి అన్నట్టుగా ఎలా ఎదురు చూడగలం? సో ఈ దినాన్ని మనం అందరం ఒక మంచి మాటనే మనం పలుకుదాము. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నాకు జ్ఞాపకం వస్తున్నటువంటిది. ఆ మాటలో ఏమంటుందంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి ఒక మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల పాటు వర్షం లేకుండా ఉండింది. అతడు మరలా ప్రార్థన చేయగా దేవుడు వర్షమును ఇచ్చి ఉన్నాడు. ఇలానే అంటారు, ఈ వర్షాన్ని ఆపమని నేను అన్నాను. ఎందుకంటే వాటి కాలంలో ప్రకారం వర్షం రావాలి. నిజానికి జూలై ఆగస్టు లేకపోతే జూన్ జూలై ఆగస్టు ఆ కాలంలో వర్షాలు కనుక వస్తే నేల తడిచి మనం చక్కని పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ జూలైలో ఒక నాట్లు నాటుతారు. ఆ తర్వాత మళ్ళీ జనవరి కల్లా డిసెంబర్ జనవరి కల్లా మళ్ళీ ఇంకొకసారి పంటకి మనం నాట్లు నాటుకొని రెండో పంట ఉంటే కనుక అక్కడ చేయడం జరుగుతుంటుంది. ఆ టైంలో మనకు కావాల్సిన వర్షం రావాలి. ఒకవేళ మనం ఏదో మీటింగ్ పెట్టుకుంటుంది చూస్తే దేవుడు వర్షం ఆపే అని చెప్పేసి అనడం సమంజసం కాదు. ఎందుకంటే వర్షం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. ఒకవేళ మనం మాట పలిగితే నిజంగానే దేవుడు వర్షం ఆపేస్తే రేపొద్దున కరువు కాటకాలే వస్తాయి తప్ప అంతకు మించి వేరేం లేదు. అదే జరిగింది ఏలియా గారి యొక్క విషయంలో కూడా. ఇప్పుడు ఏలియా గారు కూడా ఆయన ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. తత్ఫలితం ఏమైందండి? ఆ దేశమంతా కరువుతో నిండుకుంది.
రాజుగారు వచ్చి మా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టేవాడు నువ్వే కదా అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు అఫ్కోర్స్ మళ్ళీ ఏలియా గారు తిడతాడు, నేను కదరా బాబు, నువ్వు నీ భార్య విగ్రహాలు తీసుకొని వచ్చి విగ్రహ పూజలు జరిపించి మీరు అరిష్టం తీసుకొచ్చారు. నేను కేవలం దేవుని యొక్క మాటగా నేను పలికాను తప్ప వర్షం కురియకుండా వీళ్ళందరూ నష్టాలు పాలైపోవాలనేటువంటి ఉద్దేశం కాదు. రాజుగా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి అని ఆ రాజుగారికి కొంచెం బుద్ధి చెప్తూ ఉంటాడు అన్నమాట. కానీ అఫ్కోర్స్ ఇక్కడ మళ్ళా ఈ ఏలియా గారి యొక్క ప్రార్థనా విధానం, ఏలియా గారి యొక్క మాట విధానం, అది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీ నోటిలో అద్భుతము ఉండి అన్నది, మీ నోటి మాటలో అద్భుతం అనేటువంటిది ఉంది అన్నది. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులరా, ఈరోజుని మనం నేర్చుకుందామండి. ఏలియా మనం వంటి స్వభావం అంటే నాకు లాంటివాడే, మీకు లాంటివాడే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తియే ఏలియా గారు కూడా. కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురియకుండా ఆగిపోయిందన్న. ఎట్లా చేశాడు ఆయన? బైబిల్ గ్రంథంలో చూద్దాం ఈసారి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కనుక ఆ మొదటి వచనం దగ్గర నుంచి వ్రాయబడిన మాటలో ఏమని వ్రాయబడుతుంది అంటే, ఏలియా ఆహాజు అనేటువంటి రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు, నా మాట ప్రకారము కాక ఈ దినములలో మంచైనను వర్షమైనను పడదు. ఇది మాట్లాడిన మాట. దేవునికి మొర్రపెట్టుకునే, దేవునికి ప్రార్థన చేయలేదు. దేవా నీ దాసునిగా నేను మొర్రపెడుతున్నా, వర్షము కురియకుండా చేయనా, వర్షమా ఆగు అని చెప్పేసాను. ఇట్లాగనేటువంటి రీతిగా ఆయన మాట్లాడింది కాదు. వర్షముని గురించి దేవునికి మొర్రపెట్టుకున్నటువంటిది కాదు. ఈయన రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు నా మాట ప్రకారము కాక, నేను పలుకుతున్న మాట ప్రకారము కాక వేరొక విధంగా మంచు అయినా వర్షమైనా ఏది కూడా కురియకుంటుంది. అదండి గట్స్ ఉన్నటువంటి మాటలండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, విశ్వాసులంగా మనం కూడా ఇలాగే మాట్లాడాలి. మన వాళ్ళకన్నా అభిప్రాయం ఏంటంటే, దైవజనుడు అయ్యా మీరు మాట్లాడండి అయ్యా, అయ్యా దైవజనుడు ఫలానా వారు మాట్లాడినవ్వండి అయ్యా, ఆయన వర్షాన్ని ఆపేశారంట, ఈయన ట్రైన్ ఆపేశారంట, ఈయన ప్లేన్ ఆపేశారంట, కనుక వాళ్ళు మాట్లాడమందామండి. ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేశారంటారు, అయ్యా ఫలానా వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉందా, పలానా వాళ్ళకి కూడా మీరు చెప్పండి, కొంచెం మాకు ఇలాంటి వర్షం ఆపమని చెప్పేసి చెప్పండి, మాకు ఇలాంటి కష్టాలు ఆపమని చెప్పండి, మాకు ఇలాంటి శ్రమలు ఆపమని చెప్పండి, మీరు చెప్పండి అంటారు. నేను అంటాను, నేను చెప్పింది చెప్తే మీరే చెప్పుకోరాదు, నేను ఆతో చెప్పకంటే నా దేవుని దగ్గర నేను చెప్పుకుంటా. నా దేవునితో చెప్పుకున్న తర్వాత నేను మాట్లాడేటువంటి మాట ఏమంటారంటే, నా దేవుడు నన్ను పలికించిన మాట ప్రకారంగా నేను పలుకుతా, అంతే తప్ప నా దేవుడు మాట్లాడమన్నప్పుడు మళ్ళీ నా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా వీళ్ళకి వర్షం రాకుండా కాసేపు ఆపునైనా, ప్రభా వీళ్ళకి ఆటంకం కలగకుండా ఆపునైనా, వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలనైనా, వారికి వచ్చిన ధాన్యం అంతా ఆరబెట్టబడాలనైనా, అవన్నీ కూడా ఎండాలనైనా, గింజల ఎండాలనైనా, దేవా వీళ్ళకి సమృద్ధి అయినటువంటి పంటలు ఇవ్వండి నైనా, దేవా వీళ్ళకి సమృద్ధి అయిన జీతాలు ఇవ్వండి అయినా, వీళ్ళకి మంచి పెళ్లి జరిగించండి అయినా, వీళ్ళ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా చేయండి అయినా. ఇది కాదు మనం అడగాల్సింది. ఈరోజు నేను పదే జ్ఞాపకం చేస్తున్న మాట ఏమంటానంటే, ఎలీషా మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, మీదిటికి కాలంలో నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పేసి అని అంటాడు. ఎలీషా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట దేవుడు అక్కడ నెరవేర్చినటువంటి ఒక మాటలు. ఇలాగ యెహెజ్కేలు పలికినటువంటి మాటలు చూస్తే ఎండిపోయిన ఎముకలతో ఆయన మాట్లాడుతుంటాడు. ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి, అదే తప్ప దేవుని మొరపెట్టి దేవుడా ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతికించడు ఆయన అని చెప్పేసి అని మొరపెట్టలే. అలాగే ఇక్కడ ఏలియా కూడా దేవుని దగ్గర మొరపెడుతున్నట్టు అన్నట్టుగా ఒకవేళ మనకు ఒక ప్రక్కన రాయబడినా, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అతని యొక్క ప్రార్థన ప్రకారంగా వర్షం ఆగింది. అతడు మరలా ప్రార్థన చేయగా అక్కడ వర్షము కురిసినటువంటిది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న ఒక అంశం ఏమిటంటే, ఏదో రెవరెండు డాక్టర్ను పెట్టుకున్నంత మాత్రాన్ని, లేకపోతే బిషప్ గారులు, లేకపోతే అద్భుతమైన దైవజనులు, స్వస్థత వరం కలిగిన దైవజనులు, ప్రవచన వరం కలిగిన దైవజనులని, ఇలాంటిది ఏదో ఒక టైటిల్స్ పెట్టుకున్నంత మాత్రాన్ని మేమేదో పెద్ద పెట్టొచ్చిన వాళ్ళము కాదండి, మేమేదో పరలోకం నుండి దిగి వచ్చిన వాళ్ళము కాదండి. ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మేము కూడా మీకు లాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఈ మాటలు మాట్లాడుతూ టీవీలో బోధ చేస్తున్నటువంటి టీవీ బోధకులందరూ మీకు లాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులే. వీళ్ళ మాట దేవుడు నెరవేర్చగలిగింది, మీ మాటను నెరవేర్చడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు పలికే మాటను దేవుడు నెరవేర్చడం సంసిద్ధంగా ఉండినాడు. మీరు ఏది పలుకుతారో అది జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. మీలో ఇద్దరు ఏకీభవించి దేనిని అడిగినా పరలోకమందున్న మీ తండ్రి దానిని ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడని ఇది ఆయన సెలవిచ్చినటువంటి మాట. ఇద్దరు ఏకీభవించి ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడను, ఇద్దరు ఏకీభవించి ఏది భూమి మీద విప్పితే అది పరలోకమందు వెప్పబడునని సెలవిచ్చిన నా దేవుని మాట చొప్పున ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట. నా ప్రియ స్నేహితులారా,
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏది ఆపాలో దానిని ఆపగలడు, ఏది విడుదల చేయాలో దానిని అక్కడ ఆయన విడుదల చేయగలడు. అదే జరిగింది ఏలీ యొక్క జీవితంలో. ఆయన వర్షాన్ని ఆగాలి అని కోరుకుని ఉన్నాడు. వర్షము కురియకుండా ఆగాలి అని పలికి ఉన్నాడు. నా మాట ప్రకారము గాక వర్షము కురియదు గాక కురియదు అంటాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అధ్యాయాలు దాటిందని చూస్తే ఆహాజు అనేటువంటి రాజు ఈయన్ని ఎదుర్కొనడానికి వస్తే ఆయనతో చెప్తుంటాడు అన్నమాట, అయ్యా నువ్వు త్వరగా వెళ్ళు, విస్తారమైన వర్షము కురుస్తూ ఉన్నది. అక్కడికి ఏం లేదు అసలు. ఆ తర్వాత మళ్ళీ తన పని వరకు చెప్తాడు, ఆయన వెళ్ళి చూడరానంటే అరచేయంత మేఘం అని 7 సార్లు చూచేటప్పుడు చెప్తాడు, అరచేయంత మేఘం కనబడుతుంది ఆకాశంలోనికి పైకి వస్తుందని చెప్పేసి అని. ఆ తర్వాత చూస్తేనండి కొంతసేపటికి ఆ మేఘం కాస్త మహామేఘమై రాజుగారు తన యొక్క రథముతో ఇంటికి వెళ్ళేలాగానే భయంకరమైన వర్షం కొట్టింది అంటాడు. భయంకరమైన వర్షం కొట్టింది. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, మీరు పలికే మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కనే ఒకవైపున ఉన్నటువంటి ఒక వర్షాన్ని గురించి నేను చూస్తే నేను అంటాను, ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు మీకు ఎదురవుతున్నాయో మీరు పలకండి. అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవును గాక, అటువంటి ఆటంకములన్నీ తొలగిపోవును గాక, అటువంటి కష్టము కన్నీరంతా తీసివేయబడిన గాక, బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు కలుగును గాక, అలాగే కుటుంబానికి ఒక మంచి జీవితం ఉండును గాక, మా బిడ్డలకు మంచి ఉద్యోగం వచ్చును గాక, మా బిడ్డలకు ఒక మంచి జీవిత భాగస్వాములు కలుగుదో గాక, దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి బిడ్డలు దీవెనకరమైన బిడ్డలుగా ఉందరుగాక. ఇలాగున మనం పలుకుతూ ఉండాలి. తదుపరి దేవుడు మరలా ఏలియాని గురించి మాట్లాడుతుంటాడు కదా. ఏలియా మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా భయంకరమైనటువంటి ఒక వర్షము కురిసినటువంటి ఒక పరిస్థితి. ఈ వర్షాన్ని నేను అంటాను కదా, ఇది ఆశీర్వాదపు జల్లులు, ఆశీర్వాదం అనేటువంటి ఒక వర్షం. నా ప్రియ స్నేహితులారా, బహుశా మీలో కొంతమంది ఆశీర్వాదం లేకుండా కరువులో మీరు ఉండి ఉన్నారేమో కాదు. ఈరోజు నీ వర్షం లేకపోవటం వల్ల కలిగినటువంటి ఒక కరువులో మీరు నలిగిపోతూ ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు నలిగిపోతున్నారు. ఏమి చేయాలో తోచనటువంటి ఒక పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉన్నారు. ఆ వచ్చేటువంటి ఒక జీతం సరిపోవడం లేదు, సంపాదిస్తున్నటువంటి ఒక సంపాదన సరిపోవడం లేదు. ఓ ప్రక్కనే మనకు ఆలోచన ఇది ఏంటి చిల్లు సంచులు వేసినట్టు అవుతుంది, ఎందుకు ఎలాగవుతుంది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారు. డోంట్ వర్రీ. ఒకనొక టైం ఒకవేళ అలాగున్న కష్టంగా ఉండి ఉండవచ్చు. ఒకనొక టైంలో ఒకవేళ మనకి ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఉండి ఉండవచ్చు. ఒకనొక టైంలో మనకి ఒక బలహీనత మనల్ని కృంగదీసినట్టుగా ఉండి ఉండవచ్చు. ఒకనొక టైంలో మనం అనుకున్నది మనకి జరగకుండా మనకు అన్ని కీడులే జరుగుతున్నట్టుగా ఉండి ఉండవచ్చు. బట్ దే ఆర్ ఓన్లీ టెంపరరీ. అవి తాత్కాలికం మాత్రమే. ఈరోజు నేను దేవుని యొక్క మాటగా నేను పలుకుతున్నాను. వర్షము మీ మీద కురియొచ్చున్నది, ఆశీర్వాదపు వర్షము మీ మీద కురియొచ్చున్నది. మీరే కాదు స్నేహితులారా, మీ బిడ్డల యొక్క జీవితంలో, మీ కుటుంబీకుల యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యం. ఈరోజు నీ కేవలం ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీరు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ఒకళ్ళు వీక్షించలేకపోతున్నా మీ బంధువుల ఇండ్లలో, మీ కుటుంబీకుల ఇండ్లలో, మీ రక్త సంబంధుల ఇండ్లలో దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. తన ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం బైబిల్ అంటుంది ఐశ్వర్యమునిచ్చునంట. నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అడగొద్దు, ఐశ్వర్యం కొరకు అడగొద్దు, డబ్బుల కొరకు అడగొద్దు, డబ్బుల కొరకు ఏడవద్దు. మీరు ఏడిస్తే, మీరు కన్నీరు పెడితే, మీరు మాట్లాడితే, మీరు నోరు తెరిస్తే ఎలా ఉండాలంటే దేవుని ఆశీర్వాదపు చల్లు వస్తూ ఉన్నది. ఇది మన పలకాలి. దేవుని యొక్క ఆశీర్వాదం వస్తున్నది. చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి బ్రతికి ఉన్నారు. వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు తిరిగి వ్యాధి నుంచి విడుదల పొందుకొని ఉన్నారు. నష్టమైపోయినటువంటి వాళ్ళు వాళ్ళ నష్టం నుంచి వారు లేవనెత్తబడుతూ ఉన్నారు. నేను ఈ కార్యక్రమాలు ఇలాగ వింటుంటే మాట్లాడుతుంటే మంచి చెరువు, చేపల చెరువు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నారు. ఏ బ్రదర్, బహుశా మీరు ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుని మీరు చెరువుల్ని మీరు చేపల చెరువులుగా చేసి ఉన్నారు. ఆ చెరువులో ఒక మంచి విత్తనంగా ఒక మంచి సీడ్ మీరు అందులో వేసి ఉన్నారు, అక్వా సీడ్ మీరు అందులో వేసి ఉన్నారు. బట్ అలాస్ అదంతా కూడా నష్టపోతున్నట్టుగా మీకు అనిపించింది. సరైనటువంటి స్పందన కనబడడం లేదు. అయ్యో అనుకొని మీరు కలవరపడుతున్నారు. ఎండిపోయింది అనుకొని మీరు కలవరపడుతున్నారు. మన బ్రతుకంతా ఇక నాశనం అయిపోయిందని మీరు కలవరపడుతున్నారు. ఇక అంతా శాపమే తప్ప ఇక దీవెన అన్నది లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. మన యొక్క చేప పిల్లలు పాడైపోయినాయి, మన చెరువులు పాడైపోయినాయి, ఎవరో ఏదో చేసినట్టున్నాడు. అందుకని మొత్తం అంతా కూడా తెగులుతో నిండుకొని ఇది మోసం మీ యొక్క కన్నీరు. ఈరోజు నేను చెప్తున్నా, పలకండి మీరే. నా చెరువులు బాగుండి అన్నవి, నా చేపల చెరువులు బాగుండి అన్నవి, నా బిజినెస్ బాగుండి అన్నది, నేను క్షేమంగా ఉండి ఉన్నాను. దేవుని ఆశీర్వాదం అనేటువంటి వర్షము నా మీద కురుస్తున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట మీరు ఇలా పలికారో స్నేహితులారా,
దేవుని యొక్క అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగటం మొదలుపెట్టింది అంటాను ఈరోజు నేను. దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు మీ జీవితం మీదకి దిగివచ్చినవి అని అంటాను నేను. ఈరోజు నా మాటలు వింటున్నా మీరు ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదండి, ఈరోజు నిజమైన ఆశీర్వాదం ఎక్కడుంది అంటే మీరు ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నారు. చూడండి, అబ్రహాము తను దీవించబడి ఉన్నాడు, తను ఇతరులకు అనేక మందికి దీవెనకరంగా ఉండి ఉన్నాడు. ఏ దైవజనుని బైబిల్ గ్రంథంలో చూసినా వారంతటి వారు జీవిస్తూ వచ్చినారు, మరి అనేక మందికి వారు దీవెనకరంగా ఉండి ఉన్నారు. అదే ఈరోజు మీ జీవితంలో దేవుడు కోరుతున్నాడు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఎలాంటి కష్టంలో మీరుండి ఉన్నారు, ఎలాంటి నష్టములో మీరుండి ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, ఇది నాన్న మీ యొక్క జీవితంలో ఒకవేళ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీరుండి ఉన్నారు, ఎలాంటి మనస్పర్ధలతో ఉండి ఉన్నారు, భార్య భర్తలుగా ఎలాంటి గొడవలతో మీరుండి ఉన్నారు, ఒకే ఇంటిలో ఉంటున్నామన్న మాటే కానీ దేవుని ఆశీర్వాదం మన జీవితంలో లేదు అని మీరు అనుకుంటున్నారు. బిడ్డల జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన కుటుంబాలలో ఆశీర్వాదం లేదు, మన బిడ్డల భవిష్యత్తు విషయంలో ఆశీర్వాదం లేదు, సరైన ఉద్యోగం లేకుండా ఉంటున్నారు, గాలికి తిరుగుతున్నారు. ఇది మీ యొక్క అభిప్రాయం. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. నేను పలుకుతున్నా, నాకే మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, కానీ నేను మాత్రమే పలుకుతున్నా. మీ మీద ఆశీర్వాదపు జల్లులు కురుస్తూ ఉన్నవి. మీరు ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. మీరు కేవలం వర్షాన్ని ఆపివేయటం అంటే అది కేవలం ఒక సూచనగా మాత్రమే జరుగుతున్నట్టు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపడానికి అయినటువంటిది కాదు. నేను పలుకుతున్నా, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి దిగువచ్చినది, దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు మీ మీదకి దిగువచ్చినవి. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండినాడు. మీ బిడ్డలు ఆశీర్వదించబడినటువంటి వారు, మీ కుటుంబం ఆశీర్వదించబడినటువంటి ఒక కుటుంబం, మీ జీవిత భాగస్వామి ఆశీర్వదించబడినటువంటి ఒక భాగస్వామి, మీ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి విషయంలో నేను చెప్తున్నాను, ఆ విద్యలో వారు దీవించబడి ఉన్నారు, వారి యొక్క ఉద్యోగంలో వారు దీవించబడి ఉన్నారు, వారి వ్యాపారంలో వారు దీవించబడి ఉన్నారు. నేను మళ్ళొకసారి మాట పలుకుతున్నా, ఒకరు మాత్రమే నేను చెప్పినటువంటిది, మీరు ఆ చేపలు పట్టేటువంటి చెరువులు లేక రొయ్యల చెరువుల వలన నష్టం వస్తుందని అనుకున్నారు. కానీ ఈ రోజు నేను ఆశీర్వాదం పలిక, ఈ రోజు మొదలుకొని మీరు చూడండి, మీ యొక్క చేప పిల్లలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నాయో, మీ యొక్క రొయ్యలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నాయో, మీ యొక్క చెరువుల్లో వేసినటువంటి చేపలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నాయో, మీరు అనుకున్న దానికంటే అధికమైనటువంటి దీవెన లాభాలు అది దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు కేవలం మీరు దీవించబడ్డం మాత్రమే కాదు, మిమ్మల్ని దేవుడు ఒక దీవెనకరంగా చేస్తున్నాడు. మీ జీవితాన్ని ఒక దీవెనకరంగా చేస్తున్నాడు. అబ్బా, ఎంత మంచి దేవుడండి బాబు. నేను నమ్మిన ఈ దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నన్ను అనేక మందికి ఆశీర్వాదముగా చేసినాడు. నేను పలికిన మాట చొప్పున తన ఆశీర్వాదపు జల్లులు నా మీద భయంకరమైన వర్షంగా కురిపించినాడు. ఇప్పుడు అదే వర్షముతో తడిచినటువంటి నేను అట్టి ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వడం కొరకన్నట్లుగా నా దేవుడు నన్ను దీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అబౌట్ మై గాడ్ అండి. నా దేవుని గురించి నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్నవాడిగా భావించుకునే నా జీవితంలో, ఒక సామాన్యునిగా భావించుకునే నా జీవితంలో నా దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం చూస్తుంటే ఎంత అంతా కాదని బాబాయ్. గాను ఓ చిన్న మాటగా చెప్పాల్సి వస్తే 35 సంవత్సరాల పైబడి సామర్లకోటలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో నేను సేవకునిగా, సువార్థికునిగా లేక కాపరిగా నేను అక్కడ పనిచేస్తున్నాను. 35 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో ఆయన సంఘంలో ఆయన వాడుకొనినాడు. 36 సార్లకు పైబడి యెరూషలేమునకు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి రావడానికి దేవుడు నాకు కృప చూపించినాడు. నేను వెళ్ళి రావటం మాత్రమే కాకుండా అనేక మందిని తీసుకుని వెళ్ళడానికి, వీరొక టీవీ ఛానల్ ద్వారా తీసుకుని వెళ్ళడానికి, వాళ్ళు వర్కౌట్ చేస్తారు, వాళ్ళు ప్రయాసపడుతుంటారు, వారు నలిగిపోతూ ఉంటారు. నాకున్నదాన్ని ఏంటంటే నేను వారితో కలిసి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి, ఆ స్థలాలు చూడడానికి, అక్కడ ఉన్నటువంటి విషయాలు దేవుని స్తుతించడానికి 36 సార్లు పైబడి నేను ఆ దేశాన్ని దర్శించడానికి దేవుడు అవకాశాన్ని నాకు అనుగ్రహించినాడు. అలాగనే ఏది పట్టినా కానండి, ఏది తలపెట్టినా కానండి, దేవుని ఆశీర్వాదమే తప్పితే మరొకటి లేదండి నా జీవితంలో. ఈరోజు అన్ని రంగాల్లో ఒక సంఘ కాపరిగా దేవుడు నన్ను దీవించినాడు, ఒక ఉపాధ్యాయుడిగా, బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా దేవుడు నన్ను దీవించినాడు, అలానే చిన్న బిడ్డల మధ్యలో చేసే పరిచయలో దేవుడు దీవించినాడు, తర్జుమా చేసే పరిచయలో దేవుడు దీవించినాడు, ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించేటువంటి సువార్థీకరణ విషయంలో నా దేవుడు నన్ను దీవించి వాడుకుంటున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చుట్లో నా దేవుడు నన్ను దీవించినాడు. ఊహించలేనంత రీతిగా అనేకమైన ఇతర దేశాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి వానిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినాడు, నా దేవుడు నన్ను దీవిస్తూ వచ్చినాడు. ఈరోజు అనేక మందికి దీవెనకరంగా నన్ను ఉంచినాడు. ఎవరిని నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించడా? నన్ను అనేక మందికి దీవెనకరంగా వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా?
నా జీవితంలో ఎన్నో అవసరతలు తీర్చినటువంటి దేవుడు నీ జీవితంలో అవసరతలు తీర్చిన ఏలియా మన వంటి స్వభావం కలిగిన మామూలు మనుషుడే. కానీ అతడు ప్రార్థన చేయగా, అనగా మాట డిక్లేర్ చేయగా, తన నోటిలో ఉన్నటువంటి ఒక మాట అద్భుతం, అక్కడ అద్భుతమైన జరిగింది. ఒకటి, వర్షం రాకుండా వాళ్ళకు ఒక పాఠం నేర్పించబడింది. అవసరమైనప్పుడు వర్షం కురిసి అక్కడ పాఠం వాళ్ళు నేర్చుకోవడానికి యెహోవాయే దేవుడైనటువంటిదిగా వారు ఒప్పుకోవడానికైనటువంటిదిగా జరిగినటువంటిది. ఇలాగున ఏలియన్ గురించి నేను విన్నప్పుడు హి డిడ్ నాట్ బెగ్, అర్థించలే దేవుణ్ణి. ప్రార్థన అనేటువంటి రీతిలో ఉన్న అర్థించుతున్నటువంటిది కనబడలే. ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవంతో. నా మాట కాదు, నేను పలుకుతున్నటువంటిదని కాదు, నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడుతుంది కాదు, యెహోవా జీవముతోడు యెహోవా నన్ను పలికిస్తున్నటువంటి ఒక మాట, అది నేను పలుకుతున్నా. నేను పలికిన మాట చొప్పున వర్షం ఆగి ఉన్నది. నేను పలికిన మాట చొప్పున వర్షాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు నీ ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కేవలం సువార్తరాజు గారు లేక రెవరెంట్ డాక్టర్ పెట్టుకున్నటువంటి వాళ్ళే మాట్లాడాలని ఎదురు చూడకండి. వాళ్ళే అభిషేక్తులు, వాళ్ళు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు. కొంతమంది ఒక్కొక్కసారి నాతో ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, అయ్యా మీరు ఇంతకుముందు 6 నెలల క్రితం నేను మీకు ప్రేర్ చేయమని ఫోన్ చేశానండి, అప్పుడు మీరు ప్లాన్ చేశారండి, జరిగిందండి. మళ్ళీ 6 నెలలు మళ్ళీ బాగున్నారు కనుక మళ్ళీ ఒక ఫోన్ చేయను, వాళ్ళు ఒక మాట మనతో మాట్లాడరు. మళ్ళీ ఇప్పుడు బాగోలేకపోయేసరికల్లా మళ్ళీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని మరి ఫోన్ చేసి వాళ్ళు అంటారు కదా, అయ్యా లాస్ట్ టైం మీరు ప్రార్థన చేసినప్పుడు మేము బాగుపడ్డామండి, లాస్ట్ టైం మీరు ప్రార్థన చేసినప్పుడు మాకు వలన అద్భుతం జరిగిందండి, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రార్థన చేయరా మాకు అద్భుతం జరగాలి అని చెప్పేసి అని అంటారు. నో, మటుకైతే నేను చివుకుమంటది నా ప్రాణం. ఎంచేతనంటే 6 నెలలు మీరు బాగుపడిన తర్వాత ఒక్కసారి కనీసం ఫోన్ చేయలే, ఒక్కసారి మీ కృతజ్ఞతలు మీరు తెలియజెప్పుకోలే. చాలా మంది ఇలాగే ఉంటున్నారండి. ఏంటంటే వాళ్ళకి ఏదన్నా మేలు జరగాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసేసి అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత మేలు జరిగిన తర్వాత అసలు పట్టించుకోకుండా అసలు పలకరించు, కనీసం ఒక థ్యాంక్స్ అనే ఒక SMS కూడా లేకుండా మళ్ళీ హాయిగా జీవిస్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ అంటారు, 6 నెలల క్రితం మీ ద్వారా మాకు అద్భుతం జరిగిందండి, 6 నెలల క్రితం దేవుడు మాకు మేలు చేశాడని చెప్పేసి అని అంటూ ఉంటాను. ఈరోజు నేను చెప్తున్నాను స్నేహితులారా, దేవుడు మేలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. దైవజనంగా మేము పలుకుతున్న మాటకి ఎప్పుడు దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. అయితే మధ్యలో మర్చిపోవడం అది మంచి ఉద్దేశం కాదు. మీరును దేవుని స్తుతిస్తూ ఉండాలి, మీరును దేవుని యొక్క మాట పలుకుతూ ఉండాలి. ఈరోజు నేను మీ మీద పలక, ఇప్పుడు మీరేం చేయాలంటే మీ బిడ్డల మీదనో, మీ కుటుంబీకుల మీదనో, మీ ఎరుగు పొరుగు వారి మీదనో, మీకు తెలిసిన స్నేహితుల మీదనో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పలుకుతూ ఉండాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును. కావలసిన ధనం, కావలసినటువంటి అవసరతలు తీర్చేది దేవుని ఆశీర్వాదం. బిడ్డలారా, ఆ ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు లోతు అనేది మీకు ఉండదు. ఇది నేను చెప్తూ ఉన్నాను. ఆశీర్వాదపు వర్షం మన మీదకి దిగి వచ్చినప్పుడు చెరువులు నిండిపోవాలి, కాలువలు పొర్లి ప్రవహిస్తూ ఉండాలి, గట్ల మీద నుంచి అన్నట్టుగా ప్రవహిస్తుండాలి. ఇదండి దేవుని యొక్క ఆశీర్వాదం అంటేను. ఇది నేను పలుకుతున్నా మీ మీద. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా మాటలు వింటున్న యవన బిడ్డలు, నా మాటలు వినిచినటువంటి మీరు కేవలం మీరే. ఈరోజు మీతోనే చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మీ నోటిలో అద్భుతం అన్నది. మీరు ఏది కాదు అంటారో అది కాదు, ఇంకా మీరు ఏది అవును అంటారో అది అవును, మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారో అది విడుదల చేయబడుతుంది. ఒకవేళ ఒక రకమైనటువంటి వర్షం మీరు బంధించి ఆటంకాలు మీరు బంధిస్తే మీ ఆటంకాలు అడ్డంకులు అన్ని బంధించబడుతున్నాయి. దేవుని ఆశీర్వాదమైనటువంటి జల్లులు మీరు విడుదల చేసుకోగలిగితే, దేవుని ఆశీర్వాదం జల్లులు మీ మీద కురుస్తున్నాయని మీరు తెలుసుకుని నమ్మగలిగినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతంత కాదండి. అబ్రహాము తన యొక్క భార్య అయినటువంటి హాగర్కి ఇచ్చినప్పుడు తిత్తుడు నీళ్ళు ఇచ్చి పంపించాడు అండి, అంతే. ఒక తిత్తుతో నీళ్లు, అంతే, అంతమించి ఎక్కువ కూడా లేవు. ఆ తిత్తి నీళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఆమెకి ఏం చేయాలో తోచలేదు. హాగరు ఎలుగెత్తి ఏడుస్తోంది. నా కుమారుని యొక్క చావు నేను చూడలేకపోతున్నాను, ఏడుస్తూ ఉండేది. అప్పుడు దేవుడు వచ్చాడు, అమ్మ ఎందుకు అలా ఏడుస్తావు, లే తలకాయ పైకెత్తు, ఒకసారి చూడలాగనేసరికల్లా ఒక నీటి ఓటయే అక్కడికి వచ్చింది అంటాడు. అబ్బా, దేవుని ఆశీర్వాదం ఎంత సమృద్ధితో చూడండి, దేవుని యొక్క దీవెనైనటువంటి ఎంత సమృద్ధిగా ఉన్నా చూడండి. ఏలియా మనం అంటే స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ ఏలియా ప్రార్థన చేయగా అడ్డంకులన్నీ కూడా ఆగిపోయినాయి, తొలగిపోయినాయి. ఆశీర్వాదమైనటువంటి వర్షము కురిసి ఉన్నది. ఈరోజు ఏలియా ఏంటండి, ఈరోజు నన్ను దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడండి. ఈరోజు నేను నన్ను అన్నంత మాత్రాన్ని ఒకవేళ టీవీలో కనపడుతున్న పాస్టర్ గారు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి, మిమ్మల్ని దీవించాడని మీరు చెప్పొచ్చు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని ఎలాంటి మాట పలకమన్నాడు. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, డోంట్ ఎవర్ స్పీక్ ఏ నెగిటివ్ వర్డ్. ప్రతికూల మాట అసలు మాట్లాడవద్దు.
లేకపోతే ఉన్న వాస్తవాన్ని మీరు మాట్లాడద్దు. దేవుని మాటనే మనం మాట్లాడదాం. దేవుని మాట ఏంటంటే ఆయన మాట చొప్పున వర్షం ఆగింది, ఆయన మాట చొప్పున వర్షము కురిసినది. అలాంటి మాట, అద్భుతమైనటువంటి మాట, అద్భుతములు జరిగేటువంటి మాట, ఆశీర్వాదములను ఇచ్చే మాట, ఆటంకాలను తొలగించేసే మాట, అది దేవుడు మీరు నోట పెట్టి ఉన్నాడు. ఏలియా మనం అంటే స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతను నోరు తెరిచి మాట్లాడితే వర్షం ఆగిపోయింది. అతను నోరు తెరిచి మాట్లాడితే వర్షం దిగు వచ్చినది. ప్రార్థన చేద్దామా? దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే దేవుని స్తుతియాగం చెల్లిద్దామా? మీ నోట్లో అద్భుతం ఉన్నది, మీ నోటి మాటలో అద్భుతం ఉన్నది. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. నిజమేనైనా మా నోటి మాటలో నువ్వు అద్భుతాన్ని పెట్టి ఉన్నావు. మేమే తెలియక ఎంతకాలం ఉన్న వాస్తవాలు మేము మాట్లాడుకుంటున్నాం. తెలియకనైనా ఇదిగో మా జీవితంలో వెలుగు ఉందో లేదో అని మేము అనుకుంటూ వచ్చినాం. అద్భుతం దేవుడు జరిగిస్తాడో లేదో అని మేము అనుకుంటూ వచ్చినాం. కానీ దినాన్ని మేము వినిన వాక్య ప్రకారంగానైనా మీరు మమ్మల్ని గౌరవించారు, గుర్తించారు. మా కొరకు మా ద్వారా నువ్వు అద్భుతములను చేస్తున్న దేవుడవు గనుక నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఈ కుటుంబంలో నీ అద్భుతమైన కార్యములు జరగను గాక, ప్రతి అడ్డంకులు అవి తొలగిపోను గాక. యేసు రక్తం మీ కుటుంబం మీద నేను ప్రోక్షిస్తున్నాను కనుక నీ ఆశీర్వాదపు జల్లు నీ కుటుంబం మీదకి దిగువచ్చును గాక. సమృద్ధి అయిన ఆశీర్వాదం వీరి మీద ఉండను గాక, లోటు లేకుండా వరుందును గాక. డాడీ, నీ దాసు నా విషయంలో మీరు ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేశారు. నా అవసరతలు ఎన్నో కనిపెట్టినప్పుడైనా మీరు నా అక్కలు తీర్చారు. నీ మాట చొప్పునైనా నీ ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినారు కనుక నీకు వందనాలు. అలాగే నీ బిడ్డలు, ఈ కుటుంబం, వీరి యొక్క బిడ్డలు, వీరందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీ ఆశీర్వాదమైనటువంటి జల్లులలో నుంచి నాన్న నీ ఆశీర్వాదం సమృద్ధిగా వీరు అనుభవించుదురు గాక, సమృద్ధిగా అనుభవించుదురు గాక. థ్యాంక్ యూ యేసయ్య. నీ ఆశీర్వాదం అనే వర్షాన్ని వీరి మీద నేను కురిపింపజేస్తున్నా. నీ ఆశీర్వాదములను నేను వీరికి అనుగ్రహిస్తున్నా. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించినట్లు భార్య భర్తల మధ్యలోను కుటుంబంలోను నిత్యము తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వేరుగా మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, ఆశీర్వాదపు వర్షం మీ మీద కురిసినది. దేవుని ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడి ఉన్నవి. మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడి ఉన్నారు. మీ బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు. మీ సంఘం, సమాజం ఆశీర్వదించబడినది. అట్టి దేవుని ఆశీర్వాదం మీ మీద మీరు అనుభవించినట్లుగా ఏలియా మనం వంటి స్వభావం గలవాడయుండి ఎలాగనైతేనే ప్రార్థన చేసినట్టుగా అనుభవించబడిందో అట్టి ప్రార్థన అంటే అడుక్కొని ప్రార్థన, అర్థించే ప్రార్థన కాకుండా పలకండి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు మన ఇంట్లో జరుగును గాక, కుటుంబంలో జరుగు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, బిడ్డలకు ఉద్యోగం, బిడ్డలకు పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇంట్లో, కుటుంబంలో, సంఘంలో దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇది మనం పలుకుతుండండి. మీరు పలికిన మాట చొప్పున దేవుడు అద్భుతమైన కార్యములు మీ కొరకు చేసి ఉన్నారు. నేను పలికే మాట చేసి ఉన్నారు. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నా, దేవుడు చేసిన మేలులు ఒకవేళ నాతో పంచుకుంటే నేను మీతో కలిసి దేవుని స్తుతించాలని కోరుకుంటున్నట్లయితే ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9884110907, 944000409922, 8885527662. ఒక నాకు ఈమెయిల్ ద్వారా మీరు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ నోట్లోనే అద్భుతం ఉంది కనుక మిమ్మల్ని అద్భుతాలు చేసి ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.